పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు ఉండదు. నా ముద్దు పేరు ఈడొకడు ఎప్పుడు నాన్ సింక్ లో ఉంటాడు. హలో, ఏం చేస్తున్నారు? ఆ ఫోన్ ఎత్తట్లేదు. ఎత్తాను కదరా. ఎత్తడానికి ఇంత లేటా? అంత బిజీ అయిపోయావేంటి? ఏటో చెప్పు. బిజీగా ఉన్నావేంటి ఇప్పుడు? అయితే మళ్ళీ చేస్తానులే. పర్లేదు చెప్పరా బాబు. వద్దొద్దు, నువ్వు ఫ్రీ అయ్యాక చేస్తాను. నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు కదా. అదేం లేదురా, స్నానానికి రెడీ అవుతున్నాను అంతే. స్నానం చేసినాక ఏం చేస్తావు ఏంటి? బట్టలు వేసుకుంటాను. అది కాకుండా రారా, పని మానేసి ఫోన్ మాట్లాడుతున్నావు. ఒళ్ళెలా ఉందేంటి? ఒరేయ్, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు చెప్పరా ముందు. అదే సంక్రాంతి వస్తుంది కదా. ఒరేయ్, తొందరగా అంటులతోమో. నల్లా కట్ అయిందనుకో మళ్ళీ నీళ్లు కూడా మేడాల్సి వస్తుంది. తొందరగాని. అయిపోయింది నాన్నగారు, వస్తున్నాను. బాగా బిజీగా ఉన్నట్టున్నావు అమ్మా. అయ్యాక ఫోన్ చేయి. సరే సరే, 10 నిమిషాల్లో వస్తాను కానీ ఫోన్ పెట్టేయ్. యారా, ఎటైనా వెళ్ళాలా ఏంటి? లేదు నాన్నగారు. మరా తొందర ఏంట్రా? ఎప్పుడైనా నేనే చేయాలి కదా నాన్నగారు. రోజంతా ఖాళీగానే ఉంటావు, మెల్లిగా చేసుకోవచ్చు కదా. ఓకే నాన్నగారు. ఈడేంటి 10 నిమిషాల్లో వస్తానన్నాడు, ఇంకా రాలేదు. డబ్బా, ఇడికి ఫోన్ చేద్దాం. నా ముద్దు పేరు ఈ డబ్బా ఎడత్తట్లేదు. నా ముద్దు పేరు ఫోన్ ఎత్తరా. వాడికి టైం పాస్ అవ్వట్లేదు నాన్నగారు, ఊరికనే కాల్ చేస్తున్నాడు. అలా కూడా చేస్తారా? బోర్ కొడితే చేస్తారు నాన్నగారు. మిమ్మల్ని కాదురా, ఆ టెలికాం కంపెనీ వాళ్ళని అనాలి. అనవసరంగా అన్లిమిటెడ్ టాక్ టైం అని ఇస్తున్నారు ఆఫర్లు. సావండి. నా ముద్దు పేరు ఆ ఫోన్ ఇటీ. నీ అబ్బాయి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు రా బలుపా నీకు. హలో, వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తినట్టున్నాడు. యారా, నీ ఫ్రెండ్ ఫోన్ కట్ చేసాడేంటి? అది మీరు ఫోన్ ఎత్తారు కదా నాన్నగారు. నేనే ఎత్తినట్టు ఆడికెలా తెలుసురా? అదంతే నాన్నగారు, తెలిసిపోద్ది. సర్లే, ఇల్లు చేరతా. గ్యాస్ కట్టడం మర్చిపోకు. పనుంది, బయటికి వెళ్తానా. ఓకే నాన్నగారు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఫ్రీడమ్, ఇది నాకే నాకే సొంతం. ఫ్రీడమ్, ఇది నాకే నాకే సొంతం. మర్చిపోయాను, ఈ దోలగాడికి ఫోన్ చేయాలి. యారా, 10 నిమిషాల్లో వస్తానన్నావు. మా నాన్న ఇప్పుడే వెళ్ళాడు రా. అయితే నేనే వస్తానా. యారా, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు? లేరు మావా. అవునరా, చాలా రోజులైంది. మీ మమ్మీ కనిపించట్లేదేంటి? అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు, 2 months నుంచి అక్కడే ఉందిలే. అవును, సంక్రాంతి వస్తుంది కదా, మరి ప్లాన్స్ ఏంటి? సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం? కోడి పందాలు వేద్దామా? మరి పందెం కోళ్ళు? ఊళ్ళో ఒక రౌండ్ అయితే అదే దొరుకుతుంది. ఏంటి, కొట్టుకొద్దామా? మరి అంతేగా. చలో జంప్. పట్టుకోగానే సంచులు వేసుకుని వెళ్ళిపోదాం. ఎరా, అలా అరిస్తే వస్తావేంటి? వస్తాయి, కావాలంటే నువ్వు కూడా అరు. అరే అరే, దానం చెల్లు, దానం చెల్లు, చెల్లు. మావా, పట్టుకో, వేసేద్దాం సంఖ్యలో. అరే వచ్చింది, ఉండు. పట్టేద్దాం. నీ అబ్బా, చేతికి అందనుకొని వదిలేసావు కదరా. నాకు దొరకలేదురా, నేనేం చేయను. కోళ్లు పట్టడం కూడా రాదు, ఎందుకురా నీకు? నువ్వు పట్టరా చూద్దాం. నువ్వు పట్టు. వేరే చోటికి వెళ్దాం పదరా, అక్కడ పట్టుకుంటాను. అరే, ఇది నేను పట్టుకుంటా, చూసి నేర్చుకో. అది ట్రయల్ రా, నెక్స్ట్ ఎలా పడతాను చూడు, చూసి నేర్చుకో. అందుకే ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పేది. సరే సరేలే, ముందు పని కానిద్దాం కానీ. రేయ్, ఇది మాత్రం మిస్ అవ్వద్రా. నేను పడతాను, చూడు.
రే గట్టిగా పట్టుకోరా, మూతమీరా నేను అమ్మాయి అరుస్తుంది, గొంతు పట్టేస్తాను. చూస్తారు. రే దొరికింది, పదరా వెళ్ళిపోదాం. రే ఆపరేషన్ సక్సెస్. భలే పట్టావరా కోడిని. కోడిని పట్టడం అంటే మామూలు విషయం కాదురా. మన ఫోకస్ అంతా దాని కాళ్ళపై ఉండాలి. చిరుత వేగంతో దానిపై దూకాలి, పట్టుకోవాలి. ఒక 2 కోళ్ళు మిస్ అయినా మొత్తానికైతే పందెం కూడా దొరికిందిరా. ఈ కోడిని బరిలోకి దింపితే మిగతా కోళ్ళని భయంతో గజ్జ 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 ఉనికి పారిపోతాయి. మనకి డబ్బులే డబ్బులు ఈసారి. అరే దీనికి ఒక పేరు పెట్టాలరా. అవునరా, కోడి చప్పుడు చేయట్లేదేంట్రా? సరే నువ్వు వెళ్ళి డోర్లు కిటికీలు అన్ని మూసేసాయి, నేను బయటికి తీస్తా. సరే ఉండు. అన్ని వేసేసాను రా. అరే పట్టుకున్నాం కదా, షాక్లు ఉన్నట్టుంది. నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా పో, లెగుస్తుంది. రే ఏం చేసావురా? చచ్చిపోయింది అనుకుంటా. నేనేం చేయలేదురా, పట్టుకునేటప్పుడు అరుస్తుందని గొంతు పట్టుకున్నా అంతే, అంతకుమించి నేనేం చేయలా. బంగారా లాంటి కోడిని చంపేశావు కదరా. ఒరే కావాలని చేయలేదురా, అలా జరిగిపోయిందిరా మావా. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, వండుకొని తినేద్దాం. సారీరా, వండుకొని తినేద్దాం. నీ బతుకు చెడా.